ఫ్రెండ్స్, ఒకప్పుడు రోడ్ వేయడం అంటే చాలా ఇదయ్యేది. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. మీకు చూపిస్తా లైవ్లో రోడ్ వేయడం. సో ఇదిగోండి అక్కడ రోడ్ వేస్తున్నారు. మనం అక్కడ చూసుకోవచ్చు రోడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం ఒక 2 రోజుల్లోనే పూర్తి అయిపోయింది. అసలు ఒక లైన్ జస్ట్ నిన్న ఒక ఈ దారి వేసేసారు అండ్ నెక్స్ట్ అటు సైడ్ వేసేస్తున్నారు. చూడండి జస్ట్ స్మూత్గా అయిపోతుంది పని. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా రోడ్డు కన్స్ట్రక్షన్. నిన్న వచ్చేసి దారి ఒక 2 కిలోమీటర్లు అనుకుంటా, 2-3 కిలోమీటర్లు ఒక్క దెబ్బకి వేసి అవతల వేసేసారు లైన్. సో ఇప్పుడు చూడండి అదిగోండి ఓ పక్క రోడ్ వేసేస్తున్నారు, ఇంకో పక్క రోలర్ పెట్టాది. ఇంకా రోలర్ పెట్టి ఇంకా మొత్తం సాఫీ చేసి అవతలేస్తున్నారు. సో ఇదంతా మిషనరీలో ఆల్రెడీ కాంక్రీట్ ఆల్రెడీ కలిపింది, పోసేసి డైరెక్ట్ ఈ మిషన్ ద్వారా కరెక్ట్గా పోపిస్తున్నారు. అండ్ పోసిన తర్వాత రోలర్తో డైరెక్ట్ ఎక్కిచ్చేస్తున్నారు ఒక దెబ్బకి. మిషన్తోనే మొత్తం పనులు బాగా డెవలప్ అయిందంటారు కదా ఫ్రెండ్స్. ఈ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఇదే బాగా రోడ్ కన్స్ట్రక్షను. చూడండి లారీ నుండేమో కలిపింది దీంట్లో పోస్తున్నారు. అదిగోండి కలిపింది లారీ నుండి దీనికి పోస్తున్నారు. సో అదిగోండి సో ఇది పోసాక ఇక్కడ ఈ మిషన్ నుండి ఇంకా డైరెక్ట్ వచ్చి పడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుండి చేస్తుంది. ఇంకా చాలా సింపుల్. సో మన రోలర్ ద్వారా చూడండి ఎంత సాఫీగా అయిపోతుందో రోడ్డు. ఫ్రెండ్స్, ఈ రోడ్ వేసే ముందు అయితే ఫస్ట్ చెప్పాలంటే మామూలుగా స్టార్టింగ్ రోడ్ అంతా ఉన్నదాన్ని మొత్తం పగలగొట్టేసి వాటిలో ఏదైతే మొక్క ఉంటుంది కదా, ఈ చిప్స్ లాంటి ఈ మొక్క అయితే పోసారు. 2 రోజులు ఒకసారి పోసారు, అదంతా అనగానే మళ్ళీ పోసారు. అండ్ 3వసారి పోసారో లేదో నాకు ఐడియా లేదు, 2 సార్లు అయితే కన్ఫామ్ పోసారు. సో 3వసారి సంగతి నాకు తెలియదు. ఇలా కాంక్రీట్ అదే మొక్క అనేది పోసారు. బాగానికి ఒక వారం 2 వారాలు దగ్గర 2 వారాలు ఆపిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇదిగోండి డైరెక్ట్ ఇంకా 2 వారాల తర్వాత ఇటు సైడ్ రోడ్ అనేది వేసేసారు ఒక్క రోజులోనే. నిన్న మార్నింగ్ మొదలుపెట్టి సాయంత్రానికి ఇటు సైడ్ అయిపోయినట్టుంది. సో ఈరోజు ఇక్కడ మొదలు పెట్టారు. ఇటు నుండి ఇంకా ఎండ్ ఒక 2 కిలోమీటర్ దాకా వేస్తారు. 2 కిలోమీటర్ ఇంకా దాటి అనుకుంటా మేబీ
మా ప్రిన్స్ హాస్టల్ ఇక్కడైతే దీనికి ఆపోజిట్గా అటు స్ట్రైట్గా వెళ్తే లేటెస్ట్ హాస్టల్ ఉంటుంది. సో అక్కడ కూడా వేసేసినట్టున్నారు, అది నేను చెక్ చేయలేదు. సో మేబీ అక్కడ కూడా పగలగొట్టేశారు, మేబీ వేసేసి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ మాకు ఇక్కడ ఎలా చేశారో అలాగే చేసేసారు. సో నాకు తెలిసి దానికి కూడా వేసేసి ఉంటారు. సో ఇదే మా ప్రిన్స్ హాస్టల్, దీని ఎదురుగానే ఇప్పుడు రోడ్ వేస్తున్నారు ప్రజెంట్. ఇక అక్కడ నుండి అయిపోయింది వెల్టెక్ జంక్షన్ నుండి, ఇప్పుడు ఇక్కడ దాకా వేసేసారు. అదిగోండి వెల్టెక్ జంక్షన్ అంటే మీకు స్ట్రైట్ కనబడే రోడ్ ఇది. ఓకే, ఇక నుండి మాకు అసలు ఇబ్బంది లేదు. ఇది రోడ్ వేస్తున్నారు, మాకు అసలు డౌట్ వచ్చింది ముందేసే. రోడ్ అంతా ఒకటి కాంక్రీట్ వేశారు, ఏమో అని మేము భయపడ్డాం. బట్ ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఈ రోడ్ ఏమో అని మేము చాలా భయపడ్డాం అసలు. ఎందుకంటే ఈ రోడ్ వేయకపోతే మాకు కాలేజ్కి వెళ్ళి డైలీ ఇటు నుండి వెళ్ళాలి. వెహికల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా కష్టం, బస్సులో వెళ్ళే వాళ్ళకైతే ఏ సమస్య లేదు. బట్ వెహికల్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. అది ముఖ్యంగా అయితే బైక్ నడిపే వాళ్ళకి. సో నా దగ్గర అయితే ఒక స్కూటీ అనేటువంటిది ఉంది కాబట్టి దానివల్ల చాలా ఇబ్బంది అయ్యేది. బట్ ఈరోజు చాలా క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం. ఇక స్ట్రైట్ కొట్టేసుకోవచ్చు ఖమ్మం రోడ్డు మీద. మేబీ ఈవినింగ్ కల్లా ఇది రోడ్ అంతా అయిపోద్ది అనుకుంటా నాకు తెలిసి, ఎంతవరకు తెలీదు. ఇంకా లీడర్స్ ఈ హాస్టల్ ఈ రూట్ అయితే ఒక రకం, కానీ లీడర్స్ దగ్గర మాకు వెల్టెక్ హాస్టల్ లీడర్స్ దగ్గర అసలు అది ఇంకా చాలా ఇబ్బందిగా ఉండేది. లీడర్స్ని దాటి కనుక పోతే కనుక మల్టీటెక్ అనేటువంటి లా కాలేజ్ ఇటు, సో అటు మల్టీటెక్ కాలేజ్ అక్కడ దగ్గర అయితే చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడు అది ఎలా ఉందో కూడా నేను చూడాలి, ప్రెసిడెంట్ నాకు తెలియదు. అది కూడా వేసేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వేస్తే అది ఇంకా హ్యాపీ, ఎందుకంటే అక్కడ జనం రారు, హాయిగా కార్ డ్రైవింగ్స్ ఎలాంటివన్నీ నేర్చుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఏంటో రోడ్ రోలర్ అయితే ఆపేశారు, మేబీ అంతా పూర్తయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మన టెక్నాలజీ ఇలా డెవలప్ అయింది. సో చూసుకోండి, సింపుల్గా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే అనమాట. ఒకప్పటి రోడ్ కన్స్ట్రక్షన్ అయితే మీరు చూస్తుంటారు, మీకు క్లియర్ కట్గా ఐడియా ఉంటుంది. సో ప్రజెంట్ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంటుంది అనమాట, సింపుల్గా అయిపోతుంది అంతా. కాంక్రీట్ తెచ్చుకుంది ఇంకో లారీ కలిపింది, మొక్క తెచ్చేసుకుంది. సో ఇప్పుడు దీంట్లో పోయడానికి, సో చూడండి అది కూడా పోసేస్తుంది మొక్క. సో ఇంకో లారీ వచ్చేసి మొక్క తెచ్చుకోవడానికి వెళ్ళింది. మేబీ కాంక్రీట్ ఎక్కడో కలుపుతున్నారు. అది మిషన్, ఇది కలపడానికి కూడా మిషన్ వాడుతున్నారు. నిన్న హైవే మీద అయితే నేను అబ్జర్వ్ చేశాను. దీన్ని కలపడానికి కూడా మొక్క మిషన్ అనేది వాడేస్తున్నారు. ఆ మిషన్ ద్వారా ఇంకా అది తయారు కలిపేసి దీంట్లో పోస్తుంది. దీన్ని డైరెక్ట్ తెచ్చి దీంట్లో నింపేసి ఇలా రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే టైం అవుతుంది, నాకు కొంచెం పని ఉంది. ఓకే, చూశారు కదా టెక్నాలజీ ఎట్లా డెవలప్ అయిందో, ఇంత సింపుల్గా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.